ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు వారిని 3.5 సంవత్సరాలు వెంబడించి కూడా తప్పిపోయిన శిష్యుడైన యోధా ఇస్కరియోతు గురించి కాసేపు ధ్యానం చేద్దామండి. ఇతని పేరు యోధా ఇస్కరియోతు ఎలా వచ్చిందంటే, ఇతని పేరు యోధా, ఇతని ఊరి పేరు ఇస్కరియోతు. ఊరి పేరుతో కలిపి ఇతన్ని ఇస్కరియోతు యోధా అని పిలుస్తారనమాట. ఇతను ఎంత అదృష్టవంతుడో అంత దురదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఉండే ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప ధన్యత ఇతనికి లభించింది. అయితే అలాంటి ధన్యత, అలాంటి యోగ్యతను కాపాడుకోలేకపోయాడు. అతని జీవితంలో సాతానుకు చోటిచ్చి ఆ ధనాపేక్షకు అవకాశం ఇచ్చి చివరికి ఘోరమైనటువంటి అంతాన్ని చూసినట్లుగా వాక్యంలో మనం చదువుతామండి. ఇతని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చాలా దుఃఖపడినట్లుగా చూస్తాం. యోహాను సువార్త 17:12 ఇతన్ని నాశనపుత్రుడు అని ప్రభు సంబోధించాడండి. ఒక్క ముద్దుతో యేసుక్రీస్తు ప్రభువారిని మరణానికి అప్పగించేశాడు. మత్తయి సువార్త 26:24 ప్రభు ఇంకా తేటగా ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, అతడు పుట్టి ఉండకుండా ఉంటే వానికి మేలు అని ప్రభు చెప్పాడండి. అంటే శిలువ మరణాన్ని అనుభవించటానికి, మనుషులందరినీ కూడా పాపం నుండి, నరకం నుండి, శాపం నుండి, సాతాను నుంచి విడిపించడానికి యేసు ప్రభు రావటం అది ఒక ప్రణాళిక. అయితే తన శిష్యుల్లో అపవాది దూరి తన శిష్యుడినే ఈ పనికి వాడుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఈ ఇస్కరియోతు యోధా యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఇతనిలో కొన్ని చెడ్డ లక్షణాలు ఇతను మార్చుకోలేకపోయాడండి. ప్రాముఖ్యంగా ఒక 6 చెడ్డ లక్షణాలు ఇస్కరియోతు జీవితంలో మనం చూస్తామండి. ఈ 6 చెడ్డ లక్షణాలు అతను మార్చుకోవటానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేని కారణాన చివరికి అపవాది చేతిలో కీలుబొమ్మగా, అపవాది యొక్క చేతిలో ఒక నాశనకరమైనటువంటి కార్యం చేయటానికి అతను ఒక సాధనంగా వాడబడి చివరికి నశించిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ 6 లక్షణాలు ఒకంత ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 12:6 చూస్తే ఇతని దగ్గర ఉన్న డబ్బు సంచిలో నుండి దొంగిలిస్తూ ఉండేవాడు అని చెప్పబడిందండి. ప్రజలు ఇచ్చేటటువంటి కానుకలు పేదల పోషణ కోసం కానీ, ఇతరులకు సహాయం చేయటం కోసం కానీ, లేకపోతే పరిచర్య యొక్క ఖర్చుల నిమిత్తం కానీ వాడకుండా అతడు ఆ ధనములో నుంచి దొంగిలిస్తూ ఉండేవాడండి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఇలా దొంగతనం చేసినటువంటి వాళ్ళు ఎంత నాశనం అయిపోయారండి. ఆకాను కానీ, అననీయ కానీ, సప్యరా కానీ ధనాపేక్ష పరులై నశించిపోయినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదే విధంగా యోధా ఇస్కరియోతు కూడా ధనాపేక్షతో నశించిపోయాడు. రెండవదిగా యోహాను సువార్త 13:2 మనం చూస్తే గనక ఇతనిలోనికి సాతాను ప్రవేశించింది, యేసును అప్పగించే విధంగా సాతాను ప్రేరేపించింది. అంటే ఇతను ఏం చేశాడు? అపవాదికి చోటిచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ 4:27 చెప్తాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. యాకోబు గారు కూడా చెప్తాడు, యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడని చెప్తాడు. అపవాది మన హృదయంలో దూరి ఏం చేస్తాడో తెలుసండి, చాలా దారుణమైనటువంటి పనులు సైలెంట్గా చేస్తాడండి. లూకాసు సువార్త 8:12 మీరు చదివితే గనక హృదయంలో విత్తబడిన వాక్యాన్ని వాడు ఎత్తుకుపోతా ఉంటాడనమాట. మత్తయి సువార్త 13:39 మీరు చదివితే గనక గోధుమల మధ్యలో గురుగులు విత్తుతా ఉంటాడండి. అందుకే యేసు ప్రభువారు చెప్తారు మత్తయి సువార్త 26:41 మన శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, యోధా ఇస్కరియోతు ప్రార్థన చేసేవాడు కాదు. ఎన్నో బోధలు విన్నా కూడా అపవాదికి చోటు ఇవ్వటం ద్వారా ఆ వాక్యం వాడి హృదయంలో నుంచి అపవాది ఎత్తుకుపోవటం జరిగింది. చివరికి నశించిపోయాడు. అలాగే మూడవదిగా మత్తయి సువార్త 26:15 మనం చూస్తే గనక ఇతను యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడండి. ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడో చూసారా. మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది అండి బైబిల్ని, దేవుని మందిరాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకునేటటువంటి వాళ్ళు, ధనాపేక్ష కోసం వాడుకునేటటువంటి వాళ్ళు ఈనాడు కూడా మనకు కనపడతా ఉన్నారండి. అట్లాంటి వారు భ్రష్టులైపోయి ఎంత దారుణమైనటువంటి పనులు చేయటానికైనా ఒడిగడతారండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాషావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడండి. 20 తులాల వెండి కోసం దేవుని యొక్క వరాలు కలిగిన, కలల వరం కలిగినటువంటి యోసేపుని అన్నీలు అమ్మేసుకున్నారండి.
ఈ యోధా అయితే 30 వెండి నాణాల కోసం రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుని అమ్మేశాడండి. ఇలా డబ్బు కోసము, సొంత ప్రయోజనాల కోసము, కొద్దిపాటి ప్రయోజనాల కోసం విలువైన వాటిని అమ్మేసుకునేటటువంటి వారు ఏ మాత్రం కూడా బాగుపడలేదండి. చివరికి వారు దారుణమైనటువంటి నష్టాన్ని, నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అందుకే ఆ చిన్న చిన్న ప్రయోజనాల కోసం మరి పర్మినెంట్ ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదండి. అలాగే 4వదిగా మత్తయి సువార్త 26:49 చూస్తే గనక యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని ఎవరో బయట వాళ్ళు పిలిచినట్లు బోధకుడా అని పిలుస్తున్నాడండి. 30 వెండి నాణాలు వచ్చినాయి కదా, ఇంకా అతనితో నాకు ఏం పని లేదేమో అనుకున్నాడేమో. పిలుపు కూడా మార్చేశాడండి. యేసుక్రీస్తు ప్రభుని ఏకవాక్యంతో పిలుస్తూ ఉన్నాడు. ఆ గౌరవం లేనటువంటి పిలుపుతో ఒక అన్యుడులాగా ఇస్కరియోతు యోధా మారిపోయినట్లుగా మనం చూస్తాం. 5వదిగా మత్తయి సువార్త 26:46 మనం చదివితే గనక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసాన్ని, శిష్యుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి పాపాత్ముల గుంపులో చేరిపోయాడండి. సాతాను ఇతన్ని ఎవరితో కలిపేసింది? లోకస్తులతో కలిపేసింది. అందుకే యాకోబు పత్రిక 4:4 చెప్తాడండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అని చెప్తాడండి. పౌలు గారు కూడా చెప్తారు 2 కొరింథీ 6:14 మీరు చదివితే గనక అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి అని పౌలు చెప్తాడండి. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేసేస్తుంది. అందుకే ఎవరితో పడితే వాళ్ళతో సహవాసాలు చేయకూడదు. అలాగే 6వదిగా మత్తయి సువార్త 26:49 చూస్తే ఒక ముద్దు పెట్టి యేసు ప్రభుని అప్పగించడం చూస్తామండి. ఇది ఒక ద్రోహంతో కూడినటువంటి ముద్దండి, కపటమైనటువంటి ముద్దండి. బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టి యేసు ప్రభుని పాపుల చేతికి అప్పగించేశాడండి. గమనిస్తున్నారా? మిగతా శిష్యులు ప్రభుతో ఉండి తమ బలహీనతలన్నీ సరి చేసుకున్నారు. పేతురు లాంటి వాళ్ళు, బొంకే పేతురు, జారిపోయే పేతురు, రెల్లు లాంటి పేతురు తన బలహీనతలను సరి చేసుకున్నాడు. బలమైన పరిచర్య చేశాడు. ప్రపంచ దేశాల్ని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వార్థతో నింపేసి ఈ ప్రపంచాన్ని వెలిగించారు దేవుని బిడ్డలారు. అయితే యోధా మాత్రం డబ్బు కోసం సాతానుకు చోటిచ్చాడు. చివరికి సర్వం పోగొట్టేసుకున్నాడండి. అందుకే 1 తిమోతి పత్రిక 6:10 ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పబడుతుందండి. 6 దుష్ట లక్షణాలు, 6 చెడ్డ లక్షణాలు యోధా ఇస్కరియోతులో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సోదరుడా, సోదరి, నీ జీవితంలో గనక ఈ 6 లక్షణాల్లో ఏ ఒక్కటున్నా కూడా ఈరోజే నీలో నుంచి తీసివేసుకోమని దేవుని సేవకుడుగా నీకు తెలియచేస్తూ ఉన్నాను. యోధా ఒక దొంగగా మారిపోయాడు. యోధా సాతానికి చోటిచ్చాడు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. గౌరవం లేకుండా పిలవటం మొదలుపెట్టాడు. పాపులతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. దొంగ ముద్దు పెట్టి ప్రభువుని అప్పగించేశాడండి. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నా కూడా దేవుని బిడ్డలారా అవి నాశనాన్ని తీసుకొచ్చేటటువంటి లక్షణాలే. అందుకనే మరి యోధా వలే కాకుండా ఎంత కష్టమైన, నష్టమైన దేవుని యొక్క పరిచర్యలో సహనాన్ని, దేవుని యొక్క పరిచర్యలు ఓర్పును కలిగి కడవరకు కూడా ఈ పరిచర్యను కొనసాగించాలి. కడవరకు ఈ సాక్షి జీవితాన్ని కొనసాగించుకుని దేవుని కోసం స్థిరంగా నిలబడాలి. అంతేగాని క్షణికమైనటువంటి వాటి కోసం ఆశపడి దేవుని యొక్క మరి సన్నిధిని కూడా, యేసుక్రీస్తు ప్రభువుని కూడా వ్యాపారం కోసమో లాభం కోసం ఉపయోగించుకుంటే గనక నష్టపోయేది మనమే. అందుకని యేసుక్రీస్తు ప్రభు కోసం సమస్తాన్ని నష్టంగా, పెంటగా ఎంచుకునేటటువంటి పౌలు లాంటి జీవితాన్ని మనం జీవించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి క్రీస్తు కోసం శ్రమైన, నిందైన, కష్టమైన ఏదైనా భరించి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగుదాం. ప్రభు యొక్క అడుగుజాడలో కొనసాగుదాం. అలాంటి ధన్యత మహాదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.